నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశ విభజన గాయాల సంస్మరణ దినోత్సవం సందర్భంగా తెనాలి రైల్వే స్టేషన్లో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు. ఘనంగా కామాక్షి స్వర్ణకార సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. విద్యార్థులు భావితరాలకు మార్గదర్శకులుగా నిలవాలి. ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ పవన్ కుమార్. నిషేధిత మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న 5 యువకులను పట్టణ 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ రమేష్ బాబు కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మొత్తం 7 నిందితులను గుర్తించగా వారిలో ముక్కమాల సంజయ్, కటికల సాయి కుమార్, చిక్కాల గిడియాన్, మాలెల వెంకట సుబ్రహ్మణ్య సాయి, లోహిత్, షేక్ అబ్దుల్ రెహమాన్ అనే 5 ముద్దాయిలను అరెస్ట్ చేయగా మరో 2 పరారీలో ఉన్నట్లు సీఐ రమేష్ బాబు తెలిపారు. వారి వద్ద నుండి 1 కేజీ 300 గ్రాముల గంజాయిని స్వాధీనపరుచుకున్నట్లు చెప్పారు. నిందితులను రిమాండ్కు పంపుతున్నట్లు సీఐ రమేష్ బాబు తెలిపారు. సమావేశంలో స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా మన ఏరియాలో గంజాయి విచ్చలవిడిగా ఉన్నట్టు బయట కూడా ఎక్కువ మంది చెప్తా ఉన్నారు. ఎవరు పెట్టినా కూడా మీ దగ్గర గంజాయి ఎక్కువ ఉందని అంటూ ఉన్నారు. అదేవిధంగా మేము గత 1 సంవత్సర కాలం నుంచి చూస్తే ఒక తెనాలి 3 టౌన్ పట్టణంలోనే ఇది 6వ కేసు మేము పెట్టాము. ఈ 6వ కేసులో నియర్లీ 10 కేజీలకు సంబంధించిన గంజాయి, అలానే 45 మంది, సుమారుగా 45 మంది వ్యక్తుల్ని మేము రిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మేము చెప్పేది ఏంటంటే, ఎవరన్నా పొరపాటున తాగడం కానీ అలవాటు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మా దగ్గరకు వచ్చి మాకు సార్ ఈ విధంగా ఇంతకుముందు తాగాము ఇంకా చెయ్యమని చెప్పి వాళ్ళ పొరపాట్లు ఏమైనా ఉంటే మా పై ఆఫీసర్లు నోటీసులో పెట్టి వాళ్ళని పర్యవేక్షణ మేము చేస్తూ ఉంటాము. ముఖ్యంగా మన దగ్గర తెనాలి క్రైమ్ నెంబరు 195/2024 అండర్ సెక్షను 8C రెడ్ విత్ 20B క్లాస్ 2B వాటి కింద మేము NDPS యాక్ట్లో ఒక మొత్తం 5 ముద్దాయిలను పట్టుకున్నాము. 5 కూడా ముక్కామల సంజయ్, కటికల సాయి కుమారు, చిక్కాల గిడియాను, మల్లెల వెంకట సుబ్రహ్మణ్యం, షేక్ అబ్దుల్ రెహమాన్, హన్ను. ఈ హన్ను అనే అతను ఆల్రెడీ మన దగ్గర 2 కేసుల్లో ఉన్నాడు ఆల్రెడీ. మళ్ళీ ఇది 3వ కేసు. అంటే చేసిన వాళ్ళు మళ్ళీ చేస్తూ ఉన్నారు. తర్వాత మల్లెల వెంకట సుబ్రహ్మణ్య సాయి, లోహిత్ అనే అతను కూడా ఆగిరిపల్లి దగ్గర ఒక క్రైమ్లో ఉన్నాడు. ఇది మళ్ళీ 2వ కేసు ఇది. ఇలా అలానే వీళ్ళతో పాటు కూడా ఇంకెవరైనా కన్జ్యూమర్స్ ఉంటే వాళ్ళ మీద ప్రత్యేక నిఘా పెట్టమన్నారు ఎస్పీ గారు. మా యొక్క ఎస్పీ గారు అట్లానే డిఎస్పీ గారి పర్యవేక్షణలో మేము మా టీము వాళ్ళందరూ కలిసి నియర్లీ 1.5 కేజీ విలువగా బరువైన గాంజా సంబంధించిన అన్ని పట్టుకొని ఒక 5 మాత్రం పట్టుకున్నాము. వీరితో పాటు ఇంకొక 2 కూడా తాగుతూ ఉన్నారు. వాళ్ళు కూడా అక్కడి నుంచి ది స్పాట్లో నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా కేసులో నమోదు చేయబడిన జరిగింది. ఈ ప్రజెంట్ అయితే 5 పెట్టాము. ఈ 5తో పాటు ఆ 2 కూడా మేము తర్వాత వాళ్ళని పట్టుకొని కేసులో పెట్టడం జరుగుతుంది. దేశ విభజన గాయాల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ అరుదైన చిత్రాలతో కూడిన ఫోటో ఎగ్జిబిషన్ ను తెనాలిలో ప్రారంభించారు. 2 రోజుల ఫోటో ఎగ్జిబిషన్ ను తెనాలి రైల్వే స్టేషన్ లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ యొక్క గుంటూరు ఫీల్డ్ ఆఫీస్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ప్రకాష్ జైన్ మాట్లాడుతూ సుదీర్ఘ స్వాతంత్ర సమరంలో అద్భుతమైన స్ఫూర్తిదాయకమైన త్యాగాల మధ్య భారత ఉపఖండ విభజన బాధాకరమన్నారు. విభజన తర్వాత తమ సర్వస్వాన్ని విడిచిపెట్టి కొత్త తీరాలకు వలస వెళ్లిన అనేక మంది ప్రజానికాన్ని స్మరించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెనాలిలో విజ్ఞానదాయక భావోద్వేగ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ గుంటూరు ఫీల్డ్ ఆఫీస్ను
జైన్ అభినందించారు. ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా విభజన మరియు కథనాల గురించి మరింత తెలుసుకునే అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సిబిసి గుంటూరు ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ ఆర్ రమేష్ చంద్ర మాట్లాడుతూ మత ప్రాతిపదికన భారత ఉపఖండ విభజన నుండి యువతరం పాఠాలు నేర్చుకోవడం ఎంతో అవసరమన్నారు. మత సామరస్యం, విభిన్న సంస్కృతులను గౌరవించడం, సహజీవనం భారతదేశ పురోగతిలో కీలకమని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన స్పష్టమైన పిలుపు మేరకు 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని సాధించాలంటే వసుదైవ కుటుంబం యొక్క నీతి మరియు తత్వశాస్త్రాన్ని అనుసరించడం అవసరమని రమేష్ చంద్ర అన్నారు. 1947లో విభజన ప్రక్రియలో ప్రాణాలు కోల్పోయిన ప్రజలకు ఈ సభలో నివాళులు అర్పించారు. వందలాది మంది రైలు ప్రయాణికులు ఎగ్జిబిషన్ను సందర్శించి విభజన కాలంలోని చారిత్రాత్మక మరియు అరుదైన చిత్రాలను ఆసక్తిగా వీక్షించారు. పార్టీషన్ హారర్స్ రిమెంబరెన్స్ డే ఈ ప్రదర్శన మనకు ఒక్కటే మాత్రమే చెప్తున్నారు. అది ఏంటి, మనమందరూ ఐక్యంగా ఉండాలి, అది గుర్తు చేస్తుంది. ఈ ప్రదర్శన పెట్టడానికి సిబిసి మరియు రైల్వే అథారిటీస్కి నేను ధన్యవాదం తెలియజేస్తున్నాను. ప్రయాణంలో జరిగిన వైలెన్స్ కానివ్వండి, ప్రాణ నష్టం కానివ్వండి, ఆస్తి నష్టం కానివ్వండి, ఇంకా రకరకాల నష్టాలు, తల్లిని కోల్పోయిన బిడ్డ కానివ్వండి, బిడ్డను కోల్పోయిన తల్లి కానివ్వండి, ఇలాంటి పరిస్థితులు 1947లో మనం ఈరోజు స్వాతంత్రం జరుపుకునే ఒక రోజు ముందు జరిగిన ఆ దృశ్యాలని మళ్ళీ గుర్తు చేసుకొని బాధపడటం కాదు, గుర్తు చేసుకొని మన ఫ్యూచర్ని మనం ఎలా ఉంచుకోవాలి, తర్వాత మతాలని లేకుంటే ప్రాంతాలని ద్వేషాలని పెంచుకోకుండా మానవాళి ఎలా కలిసి ఉండాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మనము విభజన స్మరణని ఈరోజు చేసుకుంటున్నాము. పార్టీషన్ హారర్స్ రిమెంబరెన్స్ డే అని చెప్పి 2021 నుంచి మనం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం నుంచి ఈ రోజును గుర్తు చేసుకుంటూ భారత్లో సర్వమానవ సౌభ్రాతృత్వం కానివ్వండి, మత సహనం కానివ్వండి, సహజీవనం కానివ్వండి, వీటిని ప్రోత్సహించే విధంగా మనం ఈ రిమెంబరెన్స్ డే జరుపుకుంటాం. కార్యక్రమంలో తెనాలి రైల్వే స్టేషన్ మేనేజర్ టి వెంకటరమణ, బీజేపీ నాయకులు పాటిబండ్ల రామకృష్ణ, బి కనకదుర్గ, విజయవాడ సీనియర్ డివిజనల్ ఇంజనీర్ వరుణ్ బాబు, ఇతర సీనియర్ రైల్వే అధికారులు కె శ్రీనివాసరావు, ఎన్ వెంకట్రావు, సౌరిబాబు, టి వెంకటరమణ, ఎన్ వెంకటేశ్వర్లు చిత్ర ప్రదర్శనను సందర్శించారు. మత ప్రాతిపదిక మీద ఇస్లాం కంట్రీగా విడిపోయింది. భారతదేశము అన్ని మతాలకి చక్కటి నివసించడానికి అవకాశం ఇస్తూ ఉండిపోయింది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు, కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రము చాలామంది అతి దీన పరిస్థితుల్లో ఉన్న ఫలంగా మీరు సంపాదించుకున్న ఆస్తులు, ఇల్లు, పొలము, స్థలము వదిలి ఒక్కసారిగా రావాలంటే అది ఎంత బాధాకరంగా ఉంటుందో ఆలోచించండి. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, లక్షల మంది మానం కోల్పోయారు. అలాంటి పరిస్థితుల్ని ఇక్కడ ఉదహరిస్తూ చక్కటి ఫోటో ఎగ్జిబిషన్ పెట్టారు. ఈ ఫోటో ఎగ్జిబిషన్ మనకి తెలుగులో కూడా ఉంటే ఇంకా చాలా బాగుండేది. ఇంగ్లీష్లోనే ఉంది. ఇది ఎవ్రీ ఇయర్ మనం పెడుతూనే ఉంటాము. అలాగే నెక్స్ట్ ఇయర్ కన్నా మనము ఇలాంటి దాన్ని తెలుగులో తీసుకొని తెలుగు, హిందీ, ఎందుకంటే రైల్వే అనగానే 3 భాషల కలయిక. ప్రతి అనౌన్స్మెంటు, ప్రతి ఎంప్లాయీ, మా రైల్వేలో ఉన్న ప్రతి ఎంప్లాయీ కూడా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషలో మాట్లాడతారు. 3 భాషలోనే అనౌన్స్ చేస్తారు. మున్సిపల్ అధికారులు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ ఆదేశించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ నందు మున్సిపల్ కార్యాలయ వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, త్రాగునీరు కలుషితం కాకుండా చూడాలని, ప్రతిరోజు మంచినీటి పరీక్షలు నిర్వహించాలని సూచించారు. పురపాలక సంఘం వివిధ శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్, అసిస్టెంట్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్, మున్సిపల్ కమిషనర్ శేషన్న, పురపాలక సంఘ ప్రత్యేక అధికారి గాయత్రీదేవి, అసిస్టెంట్ కమిషనర్ అనూష, పలువురు సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. తెనాలి
ఆక్బన్ కింద కొన్ని వర్క్స్ అనేది రివ్యూ చేయడం జరిగింది. మనకి కమిషనర్ గారు వాళ్ళ టీం అంతా కూడా ప్రస్తుతం మున్సిపాలిటీలో యాక్టివిటీస్ ఏమేమి జరుగుతున్నాయి అనేది దాని మీద పూర్తిగా ప్రజెంటేషన్ ఇచ్చారు. అన్ని సెక్షన్స్ కూడా మనం అక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ముందుగా ఇప్పుడు మన సీజన్లో వెక్టర్ బార్న్ డిజీజెస్, వాటర్ బార్న్ డిజీజెస్ ఇవన్నీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా హెల్త్, శానిటేషను, డీసిల్టింగ్ ఆఫ్ డ్రైన్స్ ఈ యాక్టివిటీస్ నిరంతరంగా చేస్తూ ఉండాలి. హెల్త్ పరంగా డెంగ్యూ కేసెస్ కానీ ఏదైనా డిటెక్ట్ అయితే వెంటనే మనము దాని మీద యాక్ట్ అవ్వాలి అనేది చెప్పడం జరిగింది. ఇదే కాకుండా మనకి సచివాలయ సిబ్బంది ద్వారా రెగ్యులర్గా వాటర్ క్వాలిటీ అనేది టెస్టింగ్ చేస్తూ ఉంటాము. సో దట్ మనం ప్యూరిఫైడ్ వాటర్ ఇస్తున్నామా లేదా అనేది చెక్ చేసుకున్నట్లయితే వాటర్ బోర్న్ డిసీజెస్ కూడా మనకి రాకుండా అవకాశం ఉంటుంది. ఇది కాకుండా మిగతా సెక్షన్స్ రివ్యూ చేసినప్పటికీ టౌన్ ప్లానింగ్ సెక్షను, తర్వాత రెవెన్యూ సెక్షన్కి మనకి ట్యాక్స్ కలెక్షన్ కానీ మిగతా ఛార్జెస్ కానీ కొంచెం క్లోజ్గా ఫాలో అప్ చేసి మున్సిపాలిటీ రెవెన్యూని పెంచే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పడం జరిగింది. అలాగే ఇంజనీరింగ్ విభాగంలో కూడా కొన్ని అంటే పీపీపీ మోడ్లో కొన్ని ప్రాజెక్ట్స్ ఏమన్నా పార్క్ డెవలప్మెంట్ కానీ ట్యాంక్ డెవలప్మెంట్ కానీ టేకప్ చేసినప్పుడు దాంట్లో కూడా కార్పొరేషన్కి మున్సిపాలిటీకి కొంచెం ఆదాయం వచ్చేలాగా యాక్టివిటీస్ టేకప్ చేయాలి అనేది చెప్పడం జరిగింది. మనకి ప్రభుత్వ ఆదేశాల మేరకు వాళ్ళ అన్నా క్యాంటీన్స్ ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. 16వ తారీఖు మార్నింగ్ మనకి మన జిల్లాలో ఇక్కడ తెనాలిలో 3 కాకుండా ఎంటీఎంసీ పరిధిలో 3, గుంటూరులో 7 ఈ మొత్తం కూడా మనము ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. సో ఇదే కాకుండా వాళ్ళకి ఉన్న కొన్ని సమస్యలు అంటే ఎక్కడైతే గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కావాలో ఆఫీస్కి కానీ లేకపోతే వేరియస్ అమృత్ వర్క్స్ కింద కానీ లేకపోతే ఎస్టీపీ సంబంధించి కానీ ఇలాంటి సమస్యలు కూడా మా నోటీస్కి తీసుకొని రావడం జరిగింది. దాన్ని కూడా త్వరలో మనము ఏదైనా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దాని మీద హౌసింగ్ లేఅవుట్ మనకి ఇప్పుడు జిల్లాలో 100 రోజుల్లో దాదాపు 3000 ఇల్లు పూర్తి చేయాలి. బంగారం చోరీ కేసులో 4 సవర్ల విలువ చేసే 2 బంగారపు చైన్లను పట్టణ 3 టౌన్ పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ రమేష్ బాబు వివరాలు వెల్లడించారు. గతంలో జరిగిన వివిధ చోరీలలో 2 నిందితుల వద్ద నుండి వీటిని రికవరీ చేసినట్లు చెప్పారు. వారిలో ఒకరు చిన్నపిల్ల కాగా మరొకరు ప్రభుత్వ వైద్యశాలలో పనిచేసే ఆయాగా గుర్తించినట్లు చెప్పారు. తెనాలి ప్రభుత్వ వైద్యశాలలోని మెడికల్ ల్యాబ్లో పనిచేసే సిబ్బంది ల్యాబ్కు వెళ్లే సమయంలో వారి వద్ద ఉన్న బ్యాగ్లను బయట ఉంచగా వాటిలో నుండి ఒక బ్యాగ్ను సదరు బాలిక అపహరించుకు వెళ్లిందని, అదేవిధంగా చుండూరు ప్రభుత్వ వైద్యశాలలో ఆశా వర్కర్గా మహిళ డెలివరీ నిమిత్తం వచ్చిన వారి వద్ద నుండి 2.5 సవర్ల బంగారపు చైన్ అపహరించినట్లు సీఐ తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి నిందితుల వద్ద నుండి సొత్తును స్వాధీనపరుచుకున్నట్లు సీఐ రమేష్ బాబు తెలిపారు. రెడీ అబ్బాయి 77/24 ఇది దీంట్లో వచ్చేటప్పటికి 1.5 సవర సంబంధించిన గోల్డ్ చైను. ఇది మీకు ఒక 6 months బ్యాక్ ఎలక్షన్ ముందు ఒక పాప ఒక 3 పిల్లల్ని విజయవాడ తీసుకెళ్తుంది. విజయవాడ తీసుకెళ్ళి చిన్నపిల్లలు వాళ్ళంతా ఆడుకొని సాయంత్రానికి వాళ్ళు తిరిగి రాకపోతే వాళ్ళ మీద మనం అంతా ఫోకస్ చేసి 1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కేసు ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది. అట్లానే వాళ్ళని సెక్యూర్ చేస్తాం. ఆ సెక్యూర్ ఎక్కడ చేసామంటే విజయవాడ పోయి ఆ అమ్మాయి ఒక పిల్లవాడైతే తిరిగి వస్తాడు, ఇంకొక 2 పిల్లలు అమ్మాయి కలిసి వస్తూ ఉంటే మేమే 3 టౌన్లో రైల్వే స్టేషన్ దిగంగానే పట్టుకొని డీఎస్పీ దగ్గర హ్యాండ్ ఓవర్ చేస్తాం. అదే పాప ఒక 15 days బ్యాక్ మన గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్ళి అక్కడ ల్యాబ్ సంబంధించిన టెక్నీషియన్స్ ఉంటారు, వాళ్ళంతా ల్యాబ్లోకి వెళ్ళేటప్పుడు ఈ ఆర్నమెంట్స్ పెట్టుకోకూడదు. వాళ్ళు ఈ ఆర్నమెంట్స్ అంటే పర్సులు గిరుసులు అన్నీ ఒక చోట పెడతారు, హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ. వాటిలోంచి ఒక బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోద్ది. వాళ్ళు మనకు ఒక రిపోర్ట్ ఇచ్చారు, ఆ రిపోర్ట్ మేము కేసు కట్టాము. కేసు కట్టిన తర్వాత మనకి సీసీ క్యామ్ అనేది ఎంత విలువ అనేది చెప్తా. ఈ దాంట్లోనే వాళ్ళు వచ్చి ఎత్తుక్కొని చూసుకున్నా కూడా ఐడెంటిఫై కాల.
దాంట్లో సీసీ క్యామ్ చూడాలంటే కేసు లేని మేము చూడని అంటారు వాళ్ళు. వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా కూడా. అయితే మేము కేసు రిజిస్టర్ చేసుకొని అవన్నీ వెరిఫై చేస్తే ఒక పాప తీసుకొని వెళ్తున్నట్టుగా ఐడెంటిఫై అయింది. ఆ అమ్మాయిని ఎవరైందని చెప్తే మాకు ఎవరికి ఐడెంటిఫై కాదు ఫస్ట్లో. తర్వాత అవన్నీ గమనిస్తూ ఉండగా ఫలానా ఆమె అని చెప్పి మా వాళ్ళు కూడా రాలేదు. వేరే ఒక సిచ్యువేషన్లో మళ్ళీ అమ్మాయి అదే ప్లేస్కి రావడం, ఆ అమ్మాయిని ఐడెంటిఫై చేయడం, మా వాళ్ళు హాస్పిటల్ స్టాఫ్ పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ఇక్కడ తీసుకొస్తాము అమ్మాయిని. ఇక్కడ తీసుకొస్తే అమ్మాయిని ఈ అమ్మాయిని ఎక్కడ చూశాను, నువ్వు ఆ కేసులో ఉన్నావు కదమ్మా అంటే, అవును సార్ నేను ఆ కేసులో ఉన్నాను అని అంది. అంటే తల్లిదండ్రులు కూడా అమ్మాయిని పూర్తిగా వదిలేశారు. ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఇక్కడి నుంచి వాళ్ళ అత్తగారు కడపలో ఉన్నారని చెప్పి వాళ్ళ అత్తయ్య వాళ్ళ నాన్న చెల్లెలు వాళ్ళు బంధువులు అక్కడ ఉన్నారని చెప్పి అక్కడ పోయి ఈ చైన్ వాళ్ళకి ఇస్తుంది. చైన్ ఇచ్చేసి అక్కడ వాళ్ళు దాన్ని కదిరి తీసుకెళ్తారు. అక్కడ తీసుకెళ్తే అక్కడ నుంచి మా వాళ్ళు పోయి రికవరీ తీసుకురావాల్సి వచ్చింది. ఇది 2.5 సంవత్సరాలు సంబంధించింది. ఆమె చుండూరు సంబంధించిన ఒక ఊర్లో ఆమె ఆశా వర్కరు. వాళ్ళ కూతురు డెలివరీ కోసము అదే హాస్పిటల్కి వస్తే ఆ హాస్పిటల్లో చైను పక్కన పెట్టేసేది, బ్యాగ్స్ అవన్నీ పక్కన పెట్టేసి డెలివరీ రూమ్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఈమె లోపల పోయి బయటకు వచ్చే లోపల అదే హాస్పిటల్లో పనిచేసే వర్కరు, స్వీపరు ఆయా ఆమె సేమ్ ఇట్లానే తస్కరిస్తుంది. తెనాలి శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. స్థానిక షరాబ్ బజార్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షులు కర్రి వేణుమాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. తెనాలి శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘం అధ్యక్షులుగా గొల్లపల్లి శ్రీనివాసరావు, సెక్రటరీగా షేక్ నాజరా అహ్మద్, ట్రెజరర్ గా మునగాల శ్రీనివాస్ మరియు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వేణుమాధవ్ మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ స్వర్ణకార సంఘానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. కార్పొరేట్ వ్యవస్థలో డబ్బు ఉంటేనే స్వర్ణకార వృత్తిలాగా మారిందని, ఇటువంటి పరిస్థితుల్లో తెనాలి లాంటి ప్రాంతాలలో వృత్తిలో కొనసాగాలి అంటే బ్యాంకుల నుండి కార్పొరేషన్ల నుండి రుణాలు ఇవ్వటం వంటివి అవసరం అన్నారు. కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన స్వర్ణకార సంఘ సభ్యులు పాల్గొన్నారు. సహాయ పరిషత్ ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అనుబంధమైనటువంటి తెనాలి శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం గౌరవనీయులు స్థానిక అధ్యక్షులు కామాక్షి స్వర్ణకార సంఘం మరి గొల్లపల్లి శ్రీనివాసరావు గారు, ప్రధాన కార్యదర్శి నజీర్ బాషా గారు ఒక ఆధ్వర్యంలో ఈ రోజున ఘనంగా జరిగింది. మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా మొహిద్దీన్ గారు, అలాగే ఉపాధ్యక్షులుగా భద్రా గారు, మరి వారి కార్యవర్గం మొత్తం కూడా గౌరవాధ్యక్షులుగా రవి గారు, మొత్తం టీము 50 మంది బ్రహ్మాండంగా ఈ రోజున ప్రమాణ స్వీకారం చేయడం స్వాగతిస్తూ ఉన్నాం రాష్ట్ర సంఘం తరఫున. మరి మొన్న కొత్తగా లోకేష్ గారు స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని అనడం మా అందరం స్వాగతిస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని స్వర్ణకారులకు ఇప్పుడు పెరిగినటువంటి రేట్లు, కార్పొరేట్ వ్యవస్థలో స్వర్ణకార వృత్తి డబ్బు పెట్టుబడి ఉంటేనే స్వర్ణ వృత్తిలాగా తయారైంది. ఇటువంటి పరిస్థితుల్లో తెనాలి లాంటి ఆంధ్ర ప్యాలెస్ లాంటి ఊర్లు మరి ముందుకు వెళ్ళాలంటే కంపల్సరీగా బ్యాంకుల ద్వారా కానీ కార్పొరేషన్ ద్వారా కానీ మరి ఇవ్వాలని కోరుకున్నాం. అలాగే ఆలపాటి మరి రాజా గారు కూడా మాజీ మంత్రి వర్యులు ఈ కార్యక్రమానికి హాజరై వారు గట్టి హామీని అయితే ఇవ్వడం జరిగింది. ఈ టీం మాత్రం ఆ హామీ మేరకు పనిచేస్తుందని నేను ఆకాంక్షిస్తా ఉన్నా. ఎందుకంటే కొన్ని సమస్యలు వారు అధికారంలో ఉన్నా లేకపోయినా నేనున్నానని ముందుకు నడిపి మా సమస్యల్ని తీర్చిన మహానాయకుడు ఆలపాటి రామప్రసాద్ గారు, అలాగే ఇప్పుడు మన స్థానిక ఎమ్మెల్యే గారు నాదెండ్ల మనోహర్ గారు, మన మినిస్టర్ గారు, వారికి కూడా మేము ఈ కార్యవర్గంతో వారికి కూడా మేము కృతజ్ఞత తెలుపుతున్నాను. మరి ఈ షరాబ్ బజార్లో మాకైతే ఎన్నో సమస్యలు ఉన్నాయి. మనం ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా మనం ఎంతో క్షీణించిపోతున్నాము. మరి ఇలాంటి సమస్యల్లో మాకంటూ ఒక నిర్మాణాన్ని పూర్తి చేయాలని మున్సిపాలిటీ బిల్డింగ్ వెనకాల
ఒక భవనాన్ని నిర్మించి మరి వారు మా 2-3 స్లాబులతో పని పూర్తి చేశారు. తర్వాత కోర్టులో అది ఇదయ్యి తర్వాత అది పెండింగ్ పడింది. గత ప్రభుత్వంలో మాకు న్యాయం జరగలేదు. ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం చేసి మా కొట్లను మాకు ఇప్పించవలసిందిగా నేను మినిస్టర్ గారికి, ఆల్పాటి రణప్రసాద్ గారికి, కామాక్షి స్వర్ణకార సంఘం తరఫున నేను కోరుకుంటున్నాను. కొత్తపేట బాలికల పాఠశాల నందు 30,000 రూపాయలతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను బుధవారం ప్రారంభించారు. మోవా విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో మోవా సత్యనారాయణ ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన ఈ వాటర్ ప్లాంట్ ను తెనాలి ఎంఆర్ఓ గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మోవా విజయలక్ష్మి స్మారక సేవా సమితి సేవలను ఎంఆర్ఓ గోపాలకృష్ణ కొనియాడారు. కార్యక్రమంలో భాగంగా 10వ తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు మెమంటోలను అందజేశారు. కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సంస్థ చైర్మన్ రామ్చంద్, తెనాలి అధ్యక్షులు కటికం ప్రసాద్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చదువు లేకపోతే మనం దేనికి పనికిరాము. చదువు లేకపోతే కనీసం బయట ఒక చిన్న పని కూడా చేసుకోలేము అని తెలుసుకున్నా. ఫ్రెండ్స్ అనే పేరుతో పక్కనుండే చెడు స్నేహాలకి దూరంగా ఉండాలి. ఫస్ట్ పాయింట్. మనల్ని గైడ్ చేస్తున్నట్టుండి తప్పుదారి పట్టించే ఫ్రెండ్స్ సావాసం ఉండకూడదు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా. ఆడపిల్లలు ఇంకా వెరీ కాషియస్గా ఉండాలి. అవసరమైనప్పుడు ఆదుకునే మిత్రుడు కూడా ఒకళ్ళు ఉండాలంటే స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ మనం ఒక చెడు స్నేహాన్ని దూరంగా ఉంచుకోవాలి. మంచి మిత్రుల్ని పక్కన పెట్టుకోవాలి. అంటే మన ఉన్నతి కోరుకునే మిత్రులు ఉండాలి. లోపలికి రాగానే నాకు మీలో డిసిప్లైన్ కనిపించింది. బాగా చక్కగా మంచి డిసిప్లైన్తో ఉన్నారు మీరంతా. దీని విషయంలో నేను టీచర్లను అభినందించాలి. ఎందుకంటే పిల్లలకి నేర్పాల్సింది ఇదే. లైఫ్లో ఒకళ్ళు ఏదైనా టీ కొట్టాలి అని చెప్తా ఉంటారు. ఎన్నారా ఎప్పుడైనా మీరు? ఒక వ్యక్తి పెద్ద ఆయన వచ్చి మరి ఈ స్కూల్ని గుర్తుపెట్టుకొని వారి భార్య గారి జ్ఞాపకార్థం కావచ్చు, మీ ఉన్నతి కోరుకొని చక్కగా మీకు ఇక్కడ అన్ని రకరకాల ఫెసిలిటీస్ కలుగజేస్తున్నారంటే గట్టిగా చప్పట్లు కొట్టండి. 10th క్లాస్ పిల్లలు పంపించమని చూడడానికి వచ్చినప్పుడు మా రాజలక్ష్మి గారు అడిగారు, హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఏమైనా ఇబ్బందిగా ఉంది, మీకు ఏమైనా అవకాశం ఉంటే చూడండి అని. ఇక సరేనంటే తప్పు అన్నాం. తర్వాత వెంటనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాటు చేయడానికి మీరందరూ కూడా సహకరించారు. టీచర్ గారు కానీ, అమ్మమ్మ గారు కానీ, చేసేవారు, మిగతా టీచర్స్ అందరూ కూడా, లక్ష్మి గారు అందరూ కూడా సహకరించారు. మీరందరికీ కూడా మంచి నవాజేషన్ మార్క్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా నేను ఇప్పుడు 10th క్లాస్ పిల్లలందరికీ చెప్తున్నాను, మీరు కనుక వచ్చే సంవత్సరంలో ఇప్పుడు దాదాపు 180 మంది ఉన్నారు. 180 మందిలో కనీసం 50 మంది 550 మార్కులు పైన రావాలి. 50 మంది కూడా ఒక్కొక్కరికి 500 రూపాయలు చొప్పున మనం ఇస్తాం. ఆయన పని జరిగినంతసేపు సార్ కూడా అక్కడే ఉండేవాళ్ళు. వాళ్ళతోటి ఉండి తన స్వీయ పర్యవేక్షణలోనే వాటిని అన్నింటినీ నిర్మించడం జరిగింది. ఇది మీ అందరి కోసం చేపట్టారు. అంతేకాకుండా 10th వాళ్ళకే కాదు, మిగతా క్లాసుల వాళ్ళకి కూడా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ప్రైజ్ ఇస్తాను అని చెప్పి వాళ్ళ ఫోటోలు కూడా తీయించుకొని మెమంటో మీద వాళ్ళ పిక్చర్ వేయించి మరి మీకు మెమంటోస్ ఇవ్వడానికి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అరేంజ్ చేయించారు. విద్యార్థులు భవిష్యత్ తరాలకు మార్గదర్శకులుగా నిలవాలని మరియు లక్ష్య సాధకులుగా తమ లక్ష్యాలను చేరుకోవాలని ప్రిన్సిపల్ సివిల్ జడ్జి పవన్ కుమార్ అన్నారు. బుధవారం తెనాలి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు ఆదేశాల మేరకు తెనాలి విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల నందు మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా అనే అంశంపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రతి వ్యక్తి జీవితంలో విద్యార్థి దశ ఎంతో కీలకమని, ఈ దశలో చెడు స్నేహాలు, అలవాట్ల పట్ల యువత ఆకర్షితులైతే భవిష్యత్ అంధకారంగా మారుతుందన్నారు. జీవితంలో ఎదుగుదల కోసం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్య సాధకులుగా ప్రతి విద్యార్థి తదేకమైన దృష్టితో, శ్రద్ధతో ఆ లక్ష్యాన్ని సాధించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం వాడకం పట్ల విద్యార్థి దశ నుండే అప్రమత్తతో మెలగాల్సిన ఆవశ్యకత ఉందని, కొత్త సాంకేతిక పరిజ్ఞానం వాడకం మన ఎదుగుదలకు తోడ్పడాలే కానీ మన జీవితాలను నాశనం చేసేదిగా ఉండకూడదన్నారు. అదేవిధంగా యుక్త వయసులో వచ్చే మార్పుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.
మాదక ద్రవ్యాల వినియోగంలో పెద్ద సంఖ్యలో యువత విద్యార్థులు ఉండటం బాధాకరమని, వారిని సరైన మార్గంలో పయనింపచేయడానికి ఈ న్యాయ విజ్ఞాన సదస్సులు దోహదపడతాయని తెలిపారు. చట్టాలను ప్రతి ఒక్కరూ గౌరవించి వాటికి లోబడి జీవనం సాగించాలని, చట్టాన్ని మీరి ప్రవర్తించినట్లయితే శిక్షలకు ఎవరు అతీతులు కారన్నారు. ఏదైనా ఒక అలవాటు మన మానసిక స్థితిని పెంపొందించుకునేందుకు ఉపయోగించుకోవాలి తప్ప దిగజారడానికి ఉపయోగించరాదని అన్నారు. Sometimes we used to come across certain people who ferociously moves on the road and wants to fight even with a running bus. రోడ్డు మీద మనం వెళ్తూ ఉంటాం. ఒక వ్యక్తి చాలా వేగంగా, చాలా పౌరుషంగా అలా వెళుతూ 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 ఒక బస్సు వస్తూ ఉంటే బస్సుకి ఎదురు వెళ్ళిపోతూ ఉంటాడు. కామన్ సెన్స్ ఉన్న ఒక వ్యక్తి ఎవరైనా సరే అలా వేగంగా వచ్చే బస్సుకి ఎదురు పెడతారా? ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వాడు కూడా వెళ్ళడు, సడన్గా పడిపోతాడు. ఎందుకంటే ముందు వెళ్తుంటే పక్క నుంచి ఎవరో కూడా లాగేస్తారని భయం ఉంటుంది. అట్లా వెళ్ళరు. అట్లా వెళ్తున్నారంటే వాడి మానసిక స్థితి సరిగ్గా లేదు అని. వాడి మానసిక స్థితి ఎందుకు సరిగ్గా లేదు అని కనుక మనం గమనించినట్లయితే ఖచ్చితంగా తెలుస్తుంది. మీరేం చెప్తారు, ఎవరైనా గొడవ చేస్తూ వెళుతూ ఉంటే, లేకపోతే అట్లా బస్సు గడ్డంగా వెళుతూ ఉంటే, లేకపోతే రోడ్డు మీద టూర్కు వెళుతూ ఉంటే మీరు ఏమని అనుకుంటారు? మీరు ఏమనుకుంటారు? అట్లా చెప్పండి, తప్పుగా అవుతూ ఉంటారు. అంతేనా? ఎగ్జాక్ట్లీ కరెక్టే. మైండ్ పర్ఫెక్ట్గా పనిచేసే ఏ వ్యక్తి కూడా బస్సుకి ఎదురు పరిగెత్తడానికి అనుకోడు, బస్సుకి ఎదురు పరిగెత్తడానికి అనుకోడు. తెలిసింది మనకు కాదు కదా. సో వాటి సైకాలజీలో ఎక్కడో తేడా ఉంది. మన పొలిటికల్ లాంగ్వేజ్లో మనం మాట్లాడుకోవడం కూడా మందు కొట్టినట్టున్నాడు, నేను తేడాగా ఉన్నాడని అనుకుంటారు. సాధారణ పరిపాలన చెప్పుకోవాలి. అదే ఆ డ్రగ్ యొక్క ఇంపాక్ట్ పడిపోయిన తర్వాత అతని సైకాలజీని మనం అబ్జర్వ్ చేస్తే మనలాగానే మామూలుగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ద మెడిసిన్, ద సబ్స్టాన్స్ దట్ వాస్ టేకెన్ బై హిమ్, ద మెడిసిన్, ద డ్రగ్ హీ హాస్ టేకెన్ చేంజ్డ్ హిస్ సైకాలజీ. సెబ్ఎస్ఐ ఏ పద్మజ విద్యార్థులచే మాదక ద్రవ్యాల లేని దేశాన్ని సాధిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ లక్ష్మీనారాయణ, మండల న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది మెహబూబ్, ఎర్రంశెట్టి అనిల్ కుమార్, టూడాన్ పోలీసులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి సార్ చెప్పే మాటల్ని మీరు పర్ఫెక్ట్ గా మైండ్ లో పెట్టుకొని, ఇది మనం ఇక్కడతో వదిలేయకూడదు. మన తోటి ఫ్రెండ్స్ కి, మన పేరెంట్స్, ఇంట్లో కూడా మీ పేరెంట్స్ తో కూడా డిస్కస్ చేయాలి. దీని గురించి ఇట్లా ఉంది, వాళ్ళు వేరే వాళ్ళని డిస్కస్ చేసుకుంటూ పోతారు. ఇది ఒక సైక్లిక్ చైన్ లాగా ఎవరికి వాళ్ళు ఇనిషియేటివ్ గా వర్క్ చేస్తేనే మనం దీనిపైన ఒక అవగాహన సదస్సు లాగా అందరికీ క్రియేట్ అయ్యి, ఓకే ఈ డ్రగ్స్ గురించి మనం దూరంగా ఉండాలి. ఈ రోజుల్లో పేరెంట్స్ ఎవరికి వాళ్ళ షెడ్యూల్స్ లో బిజీగా ఉన్నారు, అలాగే చిల్డ్రన్స్ మీరు ఎవరికి వాళ్ళ షెడ్యూల్స్ లో బిజీగా ఉన్నారు. ఈ బిజీ లైఫ్ లో మీరు ఏం చేస్తున్నారు అనేది పేరెంట్స్ కూడా పట్టించుకోకపోవడం అనేది రియల్ గా బ్యాడ్. కానీ ఇటువంటి సిచ్యువేషన్ లోనే మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం అనేది, ఎందుకంటే ఇది ఒక మినిట్ తో ఆగకుండా ప్రతి ఒక్కరికి అందరికీ చేరవేయాలని ఒక ఇన్స్ట్రక్షన్ తో వీళ్ళు రావడం అనేది జరిగింది. చట్టాలపై అవగాహన కలిగి ఉన్నప్పుడు మాత్రమే చట్టాన్ని మేరకుండా చట్టానికి లోబడి మన ప్రవర్తన ఉంటుంది. కాబట్టి ఆ చట్టాన్ని తెలియజెప్పే క్రమంలోనే ఈ న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి చట్టాలంటే మాకేం ఉపయోగపడతాయి సార్ అంటే, మనం పుట్టక ముందు నుంచే మనకి చట్ట పరిధిలో మనకు రక్షణగా ఉంది. దానికి గర్భస్థ శిశులింగ నిర్ధారణ నిషేధ చట్టం అని చెప్పేసి, అంటే తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే మన మీద ఎటువంటి దాడి, ఎందుకంటే పాత రోజుల్లో అయితే ఆడపిల్లలు అయితే తెలుసుకున్నట్లయితే వారిని వడ్లకం చేసి చంపేయడం కానివ్వండి, భ్రూణహత్యలు ఎక్కువగా జరుగుతూ ఉండేవి. అవన్నింటినీ కూడా నియంత్రించి కడుపులో ఉన్నప్పటి నుంచే, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే మనం చట్టాన్ని రక్షణ కోసం ఈ చట్టాలు చేయడం జరిగింది. అలాగే కలకత్తా ఆర్జికర్ కాలేజీలో జరిగిన దుర్ఘటనకు నిరసనగా గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మెడికల్ కాలేజీ స్టూడెంట్ పై గ్యాంగ్ రేప్ చేసిన నిందితులను కఠినంగా శిక్షించే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. విధులు నిర్వహిస్తూ విశ్రాంతి కొరకు వెళ్లిన జూనియర్ మెడికల్ కాలేజీ స్టూడెంట్ పై గ్యాంగ్ రేప్
రేప్కు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మంగళగిరి ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అత్యధిక సంఖ్యలో పాల్గొని ఎయిమ్స్ ఆవరణలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పుకోవడమే కానీ మహిళలకు రక్షణ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. అత్యాచారాలకు పాల్పడుతున్న నిందితులపై కఠినమైన చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కలకత్తా ఆర్టికల్ కాలేజీలో జరిగిన దుర్ఘటనను బెంగాల్ ప్రభుత్వం బాధ్యత వహిస్తూ సిబిఐకి సహకరించాలని డిమాండ్ చేశారు. విధులు నిర్వహించే ప్రతి డాక్టర్కు సెంట్రల్ గవర్నమెంట్ ప్రొటెక్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని ఆపేది లేదని తెలియజేస్తూ గ్యాంగ్ రేప్కు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించే వరకు తమ విధులను బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. పట్టణ రామలింగేశ్వరపేటలో శ్రావణమాసం సందర్భంగా విష్ణు సహస్రనామం శ్రీ లలిత మణిద్వీప వర్ణన భక్తి గీతాలాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. ప్రముఖ సంగీతం టీచర్ వజ్జుల సునీత, వజ్జుల రవిశంకర్ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి సహస్రనామాలు ఆలపించారు. ఈరోజు శ్రావణ మాసం సందర్భంగా మా గృహంలోని లలిత, విష్ణు, మణిదీపం, సౌందర్యలహరి అన్నీ ఈ పూజా కార్యక్రమాలన్నీ చేయటం జరిగింది. శ్రావణ మాసం లక్ష్మీదేవి అత్యంత ప్రీతికరమైనదిగా మనము భావిస్తూ మన తరాలకి, వెనక తరాల వాళ్ళకి, ముందు తరాల వారికి అందరికీ కార్యక్రమాలు, సాంప్రదాయాలు తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో అందరినీ పాల్గొనేటట్టు చేసి అందరినీ మనందరితో పాటు అందరూ చదవాలి మనతో పాటు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టు చేయటం జరిగింది. ఈరోజు శ్రీమతి వజ్జుల లక్ష్మీ సునీత గారి ఇంట్లో అమ్మవారి శ్రావణ మాసం సందర్భంగా మణిద్వీప వర్ణన, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం ఇటువంటి కార్యక్రమాలు ముత్తైదువులందరూ కలిసి దిగ్విజయంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందుకు భగవంతుడు వాళ్ళందరికీ కూడా సకల అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం ముందు తరాల వారికి కూడా మార్గదర్శకం కావాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ విభజన గాయాల సంస్మరణ దినోత్సవం సందర్భంగా తెనాలి రైల్వే స్టేషన్లో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు. ఘనంగా కామాక్షి స్వర్ణకార సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. విద్యార్థులు భావితరాలకు మార్గదర్శకులుగా నిలవాలి. ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ పవన్ కుమార్.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.